క్యాంపింగ్లో డే 2. గుడ్ ఎలా పగలగొట్టాలో తెలుసుకోవడానికి అన్నం చూడండి. వేడి వేడి. అలాగ ఉంది కాబట్టి ఎట్లా అడుగు పెట్టాం అట్లా వాన పడుతుంది, ఫుల్ వాన. చూడండి రోడ్లన్నీ కొంచెం ఉక్కిరి బిక్కిరైంది ప్రాణం అంతా. ఎక్కడక్కడ వాటర్ లోపలికి వస్తేనే ఇక్కడ ఎయిర్పోర్ట్ పక్కనే ఇవన్నీ గూగుల్లో అయితే కనిపించవు. ఈ సిటీ మ్యాప్ లో వచ్చి మేము ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాం. ఇవన్నీ చూసుకుంటూ మీకు చూపిస్తూ ఈ రోజు టూర్ ని స్టార్ట్ చేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ లెగ్సాం 6:30 అయింది. అందరు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. మాకు రాత్రంతా వాన. ఆ వాన లాస్ట్ టైం కూడా మేము క్యాంపింగ్ చేసుకున్నప్పుడు ఇలానే వాన పడింది. ఈరోజు నిన్న నైట్ కూడా అలానే పడింది. కొంచెం ఉక్కిరి బిక్కిరైంది ప్రాణం అంతా. ఎక్కడక్కడ వాటర్ లోపలికి వస్తేనే, కానీ టెంట్ మమ్మల్ని బాగానే కాపాడింది. బ్రష్ చేసుకోవడానికి షవర్స్కి అన్నిటికి ఇక్కడ మనకు రూమ్స్ ఉన్నాయి. షవర్స్కి రూమ్స్, అలానే టాయిలెట్స్ అన్నీ ఈ కాటేజ్లోనే ఉన్నాయి. పొద్దున్నే లాగా నా ఫ్రెండ్స్కి మెసేజ్ అంకితం. కళల రాజా ఉత్తమ పురుష దిగిసావా? ఇంకెంతసేపు పడుకుని కళలు కండమేను రే, నెరవేర్చుకోవా రే. కళలు కండడం కోసం అబ్దుల్ కలాం లాంటి మహానుభావుడు ఏమన్నాడు తెలుసా? కళలో కనమన్నాడు రా, ఇలా పడుకుని కళలు మింగమనలేదు. గుడ్ ఎలా పగలగొట్టాలో తెలుసుకోవడానికి అన్నం చూడండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. గుడ్డ ఎలా పగలు కొడతారు, నన్ను ఎందుకు చూస్తున్నాను? మనమేమో దీన్ని బ్రెడ్ ఆమ్లెట్ అంటాం, వీళ్ళేమో ఇక్కడ టోస్ట్ విత్ ఎగ్ ఆన్ టోస్ట్ అంటారు. ఎక్కువ వీళ్ళు ఇదే తింటారు ఫ్రెండ్స్. లవ్లీ లవ్లీ. ఇందులో లైట్గా మనం చీజ్ వేసుకుంటే అమ్మాయిలు వస్తున్నారు. అందరు ఇప్పుడు లెగిసారు. ఇంకా మేము వేడి వేడి. నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాది నేను తింటా పంట. నా కుకింగ్ స్టైల్ కనుక మీకు నచ్చితే వీడియోలో కమెంట్ చేయండి. వీడియో కింద పైన వీడియోలో కాదు. బాత్ సిటీ సెంటర్ని మొత్తాన్ని చుట్టేస్తున్నాం. ఓ 4 గంటలకైతే సిటీ సెంటర్లో కార్ని పార్క్ చేసుకున్నాం. పార్క్ చేసుకుంటే 4 అవర్స్కి £7.50 అంటే 750 రూపాయలు. సో మేము ముందు నడిచే ముందు కొంచెం హైడ్రేషన్ కోసం వాటర్ మిలన్ తింటున్నాం. ఎండాకాలం వాటర్ మిలన్ తినాలి అందరూ. తింటే కొంచెం హైడ్రేషన్కి ఉపయోగపడుతుంది. కాయ కూడా ఎంత ఎర్రగా ఉందో, తీయగా ఉంది. తింటే నోరు నీళ్ళు పడుతుంది. ఇండియాలో ఎండాకాలం 5 రూపాయలకి కింద మొక్క ఇచ్చేవాళ్ళు. భలేగా ఉండేది అప్పట్లో కదా. అదే కదా, ఇది తింటే రక్తం కూడా వస్తుంది. అలాగ ఉంది కాబట్టి రక్తం వచ్చిందో లేదో కానీ నాకైతే నవ్వుతుంది డైలాగులకి. అది ఇక్కడ మాకు సిటీ మ్యాప్ ఉంది. ఈ సిటీ మ్యాప్లో వచ్చి మేము ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాం. ఇట్లా కొంచెం చూసుకుంటూ రోమన్ బాత్స్, అలానే కొంచెం మంచి ఫేమస్ పార్కులు ఇవన్నీ చూసుకుంటూ మీకు చూపిస్తూ ఈరోజు టూర్ని స్టార్ట్ చేస్తున్నాం. ఎట్లా అడుగు పెట్టాం అట్లా వాన పడుతుంది, ఫుల్ వాన. చూడండి రోడ్లన్నీ జలమయం. గంట సేపు ఉంది వాన. వాన అయిన తర్వాత మా జర్నీని కంటిన్యూ చేస్తాం. మేము ఇప్పుడు బాత్ సిటీ సెంటర్లో ఉన్నాం. బాత్కి నేమ్ ఎలా వచ్చిందంటే, రోమన్ ఎంపైర్ దీన్ని కొలనైజ్ చేసినప్పుడు వాళ్ళు దీంట్లో బాత్స్ అని చెప్పి
కొన్ని కొలనులు కట్టారనమాట వాళ్ళు స్నానాలు చేయడానికి, రాజులు అప్పుడు ఉన్నవాళ్ళు. దాని ప్రకారంగా దీనికి బాత్ అని అయితే పేరు వచ్చింది. ఇది వన్ ఆఫ్ ద రాయల్ సిటీ ఇన్ ఇంగ్లాండ్. చూడండి ఎంత బాగుందో. బాత్ చూద్దామని వస్తే మాకు మాత్రం ఇది బాత్ చేపించింది. నిజంగా బాత్ కదలే, షవర్. ఇది బాత్ యొక్క యాబీ అండి. ఇది యూకేలోనే వన్ ఆఫ్ ద గోతిక్ ఆర్కిటెక్చర్లో లార్జెస్ట్ దంట. దీని స్థలాన్ని 6వ శతాబ్దంలో దీనికైతే కేటాయించారు. ఈ కన్స్ట్రక్షన్ మొత్తం చేయడానికి వీళ్ళు 19వ శతాబ్దంలో దీన్ని అయితే పూర్తి చేశారు. ఈ క్యాథీడ్రల్ ఇక్కడ నిలబడడానికి కూడా ఎన్నో రాజుల మధ్య గొడవలను కూడా ఇది తట్టుకుందంట. ఇది వన్ ఆఫ్ ద లోకల్ అట్రాక్షన్స్లో ఒకటి. లంచ్ టైం అయింది. సో మేము వచ్చేసరికి టెస్కో ఎక్స్ప్రెస్ ఇక్కడ సూపర్ మార్కెట్. ఆ సూపర్ మార్కెట్లో ఆల్రెడీ ఫ్రెష్గా చేసిన శాండ్విచెస్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ శాండ్విచెస్తో పాటుగా మనం డ్రింక్ అండ్ క్రిస్ప్ ఏదైనా స్నాక్ తీసుకోవచ్చు. దాన్ని మీల్ డీల్ అంటారు. అది ఏంటి అంటే ఫ్రెండ్లీ బడ్జెట్. మేము ఇచ్చేసరికి లంచ్కి తీసుకుంటున్నాం. ఇలా మనం ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి న్యాచురల్ కాల్స్ వస్తే ఇలా షాపింగ్ సెంటర్స్ ఉంటాయి. ఆ షాపింగ్ సెంటర్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాత్లోని వన్ ఆఫ్ ద ఫేమస్ అట్రాక్షన్ని నేను మీకు చూపిస్తున్నానండి. అదే ప్లొటనీ వేర్. ఈ రివర్ మీద ఈ స్టెప్స్ని డిజైన్ చేశారు. అది ఎందుకు అనుకుంటున్నారా? ఫ్లడ్ రిడక్షన్కి, అంటే వరదలు రాకుండా దీన్ని అయితే వీళ్ళు 19వ శతాబ్దంలో డిజైన్ చేశారట. అలానే ఈ బ్రిడ్జిని వచ్చేసరికి 16వ శతాబ్దంలో కన్స్ట్రక్షన్ చేశారు. నాకు తెలిసి ఇలాంటి టైప్ ఆఫ్ ఫ్లడ్ రిడక్షన్ని నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. కానీ వరల్డ్లో ఎన్నో చోట్ల ఉండే ఉంటాయి. ఎగ్జాక్ట్గా బాత్ యొక్క నడి బొడ్డులో మేము ఉన్నాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది. అది రోమన్ బాత్స్లో ఒకటి. అలానే ఇక్కడ ఒక మ్యూజిషియన్ లైవ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, గిటార్ ప్లే చేస్తున్నాడు. అలానే అందరూ ఈ కుర్చీల్లో కూర్చొని ఆయన్ని వాచ్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ద పీస్ఫుల్ డే ఇన్ ద లైఫ్. మేము ఇప్పుడు టెస్కోకి వచ్చామండి. ఇది ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సూపర్ మార్కెట్ ఇన్ యూకే. మేము ఈవినింగ్కి బార్బిక్యూ చేసుకుంటున్నాం. బార్బిక్యూ కావాల్సిన చార్కోల్ అలానే మీట్ అన్నీ రెడీ చేసుకోవడానికి షాపింగ్కి అయితే వచ్చేసాం. ఏం కావాలన్నీ ఇక్కడ అన్ని దొరుకుతాయండి. అన్ని A to Z కాస్ట్ కి అన్ని మనకి కన్వీనియన్స్ స్టోర్ కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ దీనికి ఇస్తారు. సో లేదు అంటూ ఏముండదు, అన్నీ ఉంటాయి. సో A to Z. బ్రిస్టోల్ ఎయిర్పోర్ట్కి వచ్చామండి. ఇక్కడ ఎయిర్పోర్ట్ పక్కనే వ్యూ పాయింట్ ఉంది. ఆ వ్యూ పాయింట్స్ చూడటానికి వచ్చాం. సేపు అలాగా ఫ్లైట్లో వెళ్తుంటే ఎంజాయ్ చేయొచ్చు చూసి. ఇక్కడికి వస్తే మేమే ఉంటాం అనుకున్నాం ఈ వ్యూ పాయింట్ చూడడానికి. మేమే కాదు, అలా చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో అన్ని పక్కల. ఆల్మోస్ట్ ఒక 20-30 కార్స్ ఉన్నాయి ఇక్కడ. మా పక్కన ఒక ఆమె ఉందండి, ఆంగ్లం ఆమె, అంటే ఇంగ్లీష్ ఆమె. ఆమెకు ఓన్లీ ఈ ఫ్లైట్లు చూడటానికి హీత్రో ఎయిర్పోర్ట్కి వెళ్ళిద్దంట. ఆ కింద రన్వేలో ఒక హోటల్ రూమ్ రెంట్కి తీసుకునిద్దంట. ఆ హోటల్ రూమ్ కాస్టే £250 per night, అంటే 25,000 నైట్కి. ఆమెకు ఆ సౌండ్లు వినడం అంటే ఇష్టమంట. ఇలా ఫ్లైట్ వెళ్ళే సౌండ్లు వినడం అంటే ఆమె చెప్తుంది. మా క్యాంపింగ్ సైడ్ పక్కనే ఒక చిన్న పల్లెటూరు ఉంటే వచ్చాం. అసలు ఇల్లులు చూడండి, పల్లెటూరులో ఇల్లు లాగా ఉన్నాయా. ప్రతి దానికి గ్రూప్ హౌస్లు, మంచి కమ్యూనిటీ కట్టుకున్నారు. ఈ కమ్యూనిటీ చిన్న కమ్యూనిటీకి కూడా ఒక స్కూల్ పెట్టుకున్నారు. ఒక్కొక్క ఇల్లు ఇక్కడ కాస్ట్ వచ్చేసరికి 8 కోట్ల నుండి 12 కోట్లు ఉంది. 4 bedroom హౌస్, 5 bedroom హౌస్. బాగున్నాయి ఇక్కడ ఇల్లులు. ఎంతసేపు ఈ పల్లెటూరు రోడ్లో నడుచుకుంటూ వచ్చింది. ఇదిగోండి చూడండి, బ్యూటిఫుల్ స్మాల్ వాటర్ ఫాల్స్ని చూడటానికి. ఇక్కడ నైస్. ఇవన్నీ గూగుల్లో అయితే కనిపించవు. సో మీరు ఏం చేస్తారంటే ఎక్కడైతే మీ లొకేషన్ ఉంటారో అక్కడ నుంచి కొంచెం అలా వాక్ అయితే రండి. రిలాక్స్ అవ్వచ్చు, బాడీకి ఎక్సర్సైజ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. అండ్ ఇలా చూసే వాళ్ళు కూడా ఉంటారు మధ్య మధ్యలో. అండ్ ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్ లో చూస్తే పబ్లిక్ ఫుట్ పాత్ అని రాస్తుంది. అండ్ ఇది ఫేమస్ ఫుట్ పాత్ అని అయితే రికగ్నైజ్ చేయబడింది. మనం అలా కొంచెం లోపలికి వెళ్తే
వేర్ ఇన్ ఇట్స్ యాక్సెసిబుల్. అవుట్. ఇక్కడ చూస్తే మాత్రం వాటర్ ఎంత క్లీన్ అండ్ ఫ్రెష్గా ఉన్నాయంటే బేతు ఆల్రెడీ వాటర్తో ఆడుకుంటున్నాడు వాటితో. బేతు ఒకసారి వాటర్ని చూపించి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మా దగ్గర ఫ్రెండ్స్తో గట్టిగా వెళ్తే బాటిల్ తీసుకెళ్ళా. కొంచెంసేపు అలా బయట తిరిగి అలానే షెట్లు ఆడుకొని ఇప్పుడు వచ్చేసి నీట్గా కాఫీ పెట్టుకుంటున్నాం. చల్లగా ఉంది కొంచెం వాతావరణం. దాని తర్వాత లైట్గా చింగులు పడుతున్నాయి. అది ఆగిపోతే ఆ బార్బిక్యూని స్టార్ట్ చేస్తాం. ఏం చెప్తాం? నీట్గా పెట్టుకుంటాం ఏదైనా మనం నీట్గా పెట్టుకుంటాం. మరి అదే నేను కూడా చెప్పిన, నీట్గానే పెట్టుకుంటాం. ఇవి ఏమి ఇవి వాటర్ లాంగ్ లైఫ్ మిల్క్. పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. మా ఈవినింగ్ డిన్నర్కి బార్బిక్యూ సెట్ రెడీ చేస్తున్నాం. వాన ఎప్పటిదాకా పడి ఇప్పుడే ఆగింది. బొగ్గులన్నిటిని అటు ఇటు చెప్తూ వానలో తడిచిన ఈ బొగ్గులు కాలవేమో అనుకున్నా, కానీ బాగానే కాలుతున్నాయి. దానికి కావాల్సిన మీట్ అంతా తెచ్చుకున్నాం. పెరి పెరి చికెన్ తీసుకొచ్చుకున్నాం. గట్టిగా బార్బిక్యూ చేసుకుంటున్నాం. నాకు అది ఊతపదం అయిపోయింది, నీట్ అని. ఏమనుకోమాకండి, అనుకున్నా కమెంట్ చేయండి. మా క్యాంపింగ్లో డే 2ని ఈ విధంగా గడిపాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ నెక్స్ట్ వీడియో.